పిల్లలు, కథ చెప్పుకుందామా? అనగనగా ఒక అడవిలో ముసలి పులి అటుగా వెళ్తున్న బాటసారిని తన దగ్గరున్న బంగారు కడియంతో దగ్గరికి రప్పించుకోవాలనుకుంది. ఓయి బాటసారి, నేను చూస్తుంటే చాలా కష్టాల్లో ఉన్నట్టు కనిపిస్తున్నావు. నా దగ్గర ఒక బంగారు కడియం ఉంది. అది నీకు ఇస్తే నాకు పుణ్యం వస్తుంది. నీకు కూడా సాయం చేసినట్టు ఉంటుంది. నువ్వు మనుషుల్ని వేటాడి చంపేదానివి కదా. నీకు నాపై ఇంతటి జాలి ఎందుకు కలిగింది? నువ్వు చెప్పింది నిజమే. కానీ నేను చిన్నప్పటి నుంచి మంచి పనులు చేయలేదు. ఇప్పుడు ముసలిదాన్ని అయ్యాను. నేను అందుకని బలహీనంగా ఉన్నాను. నేను చేసిన తప్పుల వల్లే ఇలా అయ్యాననిపిస్తోంది. అందుకే ఈ కడియాన్నిచ్చి మంచి పని చేయాలనుకుంటున్నాను. నువ్వు మంచివాడిలా కనిపిస్తున్నావు. ఇది నువ్వే తీసుకో. అయితే ఆ బంగారు కడియం నాకు దానం చేయి, నేను తీసుకుంటాను. అప్పుడు నీ తప్పులన్నీ పోతాయి. ఈ కడియం నీకే ఇస్తాను. కానీ ముందు ఆ చెరువులో స్నానం చేసి శుభ్రంగా బయటికి రా. అప్పుడు నీకు ఇస్తాను. సరే. అయ్యో, ఇది ఊబి, ఇందులో నేను ఇరుక్కున్నాను. అయ్యో, నేను నిన్ను ఊబులోంచి బయటకు లాగుతానుండు చెప్పి కాపాడతానని ఆ పులి ఆ బాటసారిని తినేసింది. అందుకే పిల్లలు, అత్యాశ మంచిది కాదు. ఎవరైనా మాయమాటలు చెప్తే వెంటనే నమ్మకండి. Subscribe for more videos.